డైమండ్స్ ఏరుకుంటున్నాను దగ్గర దగ్గర ఇప్పుడు 5 సంవత్సరాలు ఏంటి డైమండ్ ఒకటి కూడా కాలే. ఎందుకు కాలేదంటే వర్షాలు రాలే కదా. ఇది అంతో ఇంతో కొంచెం ప్రాణం ఉంది దీనికి. ఈ ప్రాణం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తెచ్చుకుంటానే అమ్ముకోలేదు కానీ దీనికి ఉన్ని ప్రాణం కూడా పోయింది. అంటే ఇంట్లో ఎక్కువ నాలు పెట్టుకోకూడదు. డైమండ్ ఎక్కువ నాలు పెట్టుకుంటే ప్రాణం పోతుంది. ఇది ఇప్పుడు దీనికి ఉంది కదా, ఇక్కడ నుండి ఇట్లా ప్రాణం వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎన్నాళ్ళకి వస్తుంది అంటే 10 సంవత్సరాలకు వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే. ఇప్పుడు దీనికి ఇక్కడ ప్రాణం ఉంది. ఇది ఇట్లే ఇప్పుడు ఇది వైట్ కదా, ఇట్లే రావాలా. ఇట్లే వచ్చిననుకో దీనికి కూడా అంతే, ఇది కూడా అంతే. ఇది కొంచెం వచ్చేసింది ప్రాణము. ఇవన్నీ మిద్దె మీద పెట్టినా. మిద్దె మీద పెడితే 1 సంవత్సరానికో 2 ఏళ్ళకో డైమండ్ అయిపోతాయి. ఇది చిన్నపిల్ల 10,000 కడిగితే ఇయలే. ఇది కూడా అంతే చూడండి, 5,000కు 10,000 కడిగితే ఇయలే. ఎందుకంటే పెట్టకుండా అంటే దీని ద్వారా దీనికి ప్రాణం వస్తుంది అని, చిన్నదాని ద్వారా చిన్నదానికి ప్రాణం వస్తుంది. అట్లా దీని ద్వారా ఈ చిన్నదానికి వస్తుంది ప్రాణం. అంటే వజ్రం ఉంటే అది కూడా ప్రాణం పోసుకుంటుంది. దాని మాదిరి తయారు కావాలని చూస్తుంది. ఇప్పుడు మన పక్కింటిలో ఎట్లా రెడీ కావాలంటే పక్కింటి ఆంటీ రెడీ అవుతాయి, ఈ ఆంటీ కూడా అట్లా రెడీ అవుతుంది కదా, ఆ టైపు. ఎందుకంటే చూడు దీనికి కూడా ఆ రెండో ఒకటి చేసే జతలు చేసి పెడతా ఉంటా. అప్పుడు ఎప్పుడో ప్రాణం వచ్చినానుకో కోట్లలో పోతాయి ఇవన్నీ డైమండ్స్. అంటే కొన్నాళ్ళు టైం పడుతుంది. అందుకు మిద్దె మీద పెట్టినాను. మిద్దె మీద పోసి ఏం చేయాలంటే మనం ఇసుక పోసి పైన అంతా ఇసుక గప్పేసి మిద్దె మీద పెట్టినామంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ప్రాణం వస్తుంది. లేకుంటే ప్రాణం రాదు. చాలా మంది ఊర్లో ఏరుకొని వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇళ్ళలోనూ గొల్లలో పెట్టుకుంటారు. దీన్ని మనం అంత ఇసుకేసి పెట్టినామంటే పైన వస్తుంది. దానికి ఇసుక వేసేయాలంటే దీనికి కొంచెం పసుపు కుంకుమ వేసినామంటే ఆటోమేటిక్గా ప్రాణం తీసుకుంటుంది. 10 మర్చిపోకండి. పసుపు కుంకుమ వేసి ఇసుకేసి పూల కుండీలో ఇట్లా పెట్టేసేయండి, ప్రాణం అనేది వస్తుంది.